కామంతో కళ్ళు మూసుకుపోయినటువంటి ఓ వ్యక్తి కన్న కొడుకు అని చూడకుండా సుఫారీ గ్యాంగ్ను పిలిపించి హతమార్చిన ఘటన సంచలనం రేకెత్తించింది. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్కి చెందినటువంటి ఓ వ్యక్తి ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశాల బాటపట్టాడు. ఈ క్రమంలో కోడలతో వివాహేతర సంబంధంకి దారితీసింది. ఇది కాస్త బెడిసి కొట్టింది. కొడుకు గల్ఫ్ దేశాల నుంచి తిరిగి వచ్చిన తర్వాత తండ్రిని మందలించాడు, భార్యను మందలించాడు. అయినా తీరు మారలేదు. ఎందుకు ఇలా చేస్తున్నామని చెప్పేసి ఆగ్రహం వ్యక్తం చేశాడు. అయినప్పటికీ తీరు మార్చుకోకపోవడంతో అతను మద్యం సేవింపజేసి దానికి సంబంధించి కాలువలో మునిగి చనిపోయాడని చెప్పి భావించినటువంటి పరిస్థితి దారితీసింది. ఇదే క్రమంలో అనుమానం వచ్చినటువంటి పోలీస్ అధికారులు లోతుగా విచారణ జరపడం జరిగింది. దీనిలో తండ్రి అలాగే భార్యతో పాటు మరో సుఫారీ గ్యాంగ్కి సంబంధించినటువంటి మరో మొత్తం మీద 5గురిని రిమాండ్కి తరలించినటువంటి ఘటన కలకలం రేపుతున్నటువంటి పరిస్థితిని గమనించవచ్చు. ఇదే అంశానికి సంబంధించి మనతో రూరల్ ఏసీపీ విజయ్ ఉన్నారు. విజయ్ గారు చెప్పండి, అసలు ఏం జరిగింది, మీకు ఎట్లా అనుమానం వచ్చింది, దీనికి సంబంధించి కాలువలో మునిగి చనిపోయాడు అని అనుకున్నటువంటి తరుణంలో ఇది హత్యగా ఎట్లా నిర్ధారించారు, ఏం జరిగింది సార్? ఈ నెల 5వ తారీఖు రోజు డ్రౌనింగ్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అప్పుడే కుటుంబ సభ్యుల మధ్యన ప్రవర్తనలో మాకు కొంచెం అనుమానం వచ్చింది. లోకల్ సంబంధించిన కుటుంబ సభ్యులు మిస్ అయితే ఇమీడియట్గా మిస్సింగ్ కేసు నమోదవుతుంది. కానీ వాళ్ళు మిస్సింగ్ కేసు కూడా పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ చేయలేదు. ఆ విధంగా మాకు డౌట్ వచ్చింది. సరే, మేము కేసు నమోదు చేసినాము. కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే ఇన్వెస్టిగేషన్ భాగంలో మాకు ఏదో విలేజ్లో కూడా కొంచెం డౌట్ వస్తుంది. ఈ ఇద్దరి మధ్యన ఏదో ఇల్లీగల్ కాంటాక్ట్ ఉంది, కావాలనేదో జరిగి ఉంటుంది అన్నది ఒక రూమర్ వచ్చింది. ఇమీడియట్గా మేము వాళ్ళ యొక్క ఫోన్ కాళ్ళ మీద అబ్జర్వేషన్ పెట్టినాము. ఫోన్ కాల్ చూస్తే అందులో గత 2 నెలల నుంచి 2-3 కొత్త వ్యక్తుల కాల్స్ అందులో ఎంటర్ అయి ఉన్నవి. ఆ నంబర్ మీద మేము వెరిఫై చేస్తే పలానా వ్యక్తులని తెలిసింది. వాళ్ళ యొక్క యాంటిసిడెంట్స్ వెరిఫై చేసినాము. వాళ్ళ యొక్క మూవ్మెంట్ అబ్జర్వ్ చేస్తున్న క్రమంలో కోటేశ్వర అండ్ అబ్రహం అనే 2 వ్యక్తులు ఈరోజు డిసీజ్డ్ వాళ్ళ ఇంటికి వచ్చి డబ్బుల విషయం మాట్లాడుకుంటే మేము వాళ్ళనందరినీ ఒకటే ప్లేస్లో క్యాచ్ చేసి ఇంటరాగేట్ చేస్తే డిసీజ్డ్ యొక్క తండ్రి ఇచ్చిన వాంగ్మూల ప్రకారంగా ఏమిటి అంటే, ఈ యొక్క కొడుకు తండ్రికి ఉన్న కోడలకు ఇల్లీగల్ ఇంటిమసీ ఉంది అనే అనుమానంతో ఉన్నది అన్నట్టుగా అతను తెలుసుకొని తండ్రిని ఇబ్బంది కొడుతుండేవాడు. అతని యొక్క ఆ యొక్క ఇబ్బందిని తట్టుకోలేక ఎట్లయినా ఈ కొడుకును తప్పించాలనే ఉద్దేశంతో అతని దగ్గరి రిలేటివ్ అంటే ఫ్రెండ్ లాగా ఉన్న రవిని కన్సల్ట్ అయ్యి ఏదో ఒకటి చేయాలంటే రవి వాళ్ళ యొక్క దూర బంధువు అయిన కోటేశ్వరుని పరిచయం చేసి వాళ్ళ ఈ విషయం తెలియపరిస్తే వాళ్ళు 3 లక్షల రూపాయలకు ఒప్పుకుంటారు. 3 లక్షల భాగంగా ఈయన 1,25,000 ఇస్తాడు వివిధ టైంలో. ఇచ్చిన తర్వాత ఈ కోటేశ్వర్ అండ్ ఈ అబ్రహం అనే ఇద్దరు వ్యక్తులు ఈ డిసీజ్డ్ అంజయ్యతోని ఫ్రెండ్షిప్ చేస్తారు. 1 మంత్ నుంచి ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళతోనే డ్రింక్ చేయడము, తిరగడము లాంటివి చేసిన తర్వాత ఈ నెల 2వ తారీఖు నాడు వాళ్ళ ప్లాన్లో భాగంగా కెనాల్ పక్కకు D8 కెనాల్ ఉంటుంది రామడుగు పక్కన, కెనాల్ పక్కకు పిలిపించి డ్రింక్ చేద్దాం దాన్ని పిలిస్తే తీసుకొని వాళ్ళు పెద్ద ఎత్తున మద్యం ఆల్కహాల్ తీస్తారు. అతను అన్కాన్షియస్ స్టేజ్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తారు. అన్కాన్షియస్ స్టేజ్ వచ్చిన తర్వాత ఈ కోటేశ్వర్ అండ్ అబ్రహం ఇద్దరు కలిసి అతన్ని గొంతు నొక్కి చంపేసిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ ఆల్కహాల్ తీసుకొని నైట్ అయిన తర్వాత ఆ బాడీని కెనాల్లో పడేస్తారు. ఈ విషయము ఈ రవి కూడా ఉంటాడు ఆ సమయంలో. ఈ జరుగుతున్న విషయాన్ని అతనికి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు వాళ్ళ యొక్క డిసీజ్డ్ యొక్క ఫాదర్కు. ఈ విధంగా అతను కన్ఫెస్ చేస్తాడు. బేసిక్గా కన్ఫెషన్ మనము ఈ విధంగా కేసును డిటెక్ట్ చేయడం జరిగింది, అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు. తండ్రి లచ్చయ్య, భార్య శిరీష ఇద్దరు కలిసి పక్కా ప్లాన్తోని హతమార్చినటువంటి ఘటన మాత్రం సంచలనం రేకెత్తించింది. దీనిలో 3 లక్షల రూపాయలకే సుఫారీ గ్యాంగ్ ఇన్వాల్వ్ అయ్యారు. దీనిలో కేవలం ప్రమాదవశాత్తే కాలువలో పడి మృతి చెందాడని నమ్మించేటువంటి ప్రయత్నం చేశారు. ఆ తర్వాత లోతుగా విచారణ జరిపితే పూర్తి వివరాలు బయటకు వచ్చాయి. పోలీస్ మార్క్ ఇన్వెస్టిగేషన్లో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. దీంతో ఒక్కసారిగా ఈ నిందితులని రిమాండ్ తరలించడం జరిగింది. పోలీసుల కృషిని రామడుగు ఎస్ఐ చొప్పదండి సిఐ అలాగే రూరల్ ఏసీపీ గారులని ఉన్నతాధికారులు ప్రశంసించడం జరిగింది. మొత్తం మీద తప్పు చేసిన వాడు ఎక్కడో ఒక దగ్గర దొరకక తప్పదు అని ఉదంతం మరొకసారి నిరూపించింది. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్.
అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.